మెడికల్ విద్య అభ్యసించడానికి వివిధ దేశాలకు లక్షలు ఖర్చు పెడుతూ వెళ్తున్న విద్యార్థులు, ప్రత్యేకించి యూరప్, రష్యా, చైనా ఇంకా ఎన్నో దేశాలలో ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థులు భారతదేశంలోని యూనివర్సిటీలు ఉన్న సీట్లు దొరక్క పేమెంట్ సీట్లు నిండుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ సీట్ల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించిందని తెలుస్తుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు దాటిన సందర్భంగా మెడికల్ సీట్ల విషయంలో కొంత లోకల్, నాన్ లోకల్ లాంటి అంశాలు తలెత్తుతుండడంతో ఈ విధమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని లోకల్, నాన్ లోకల్ విషయాన్ని తేల్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ వివరించనుంది. అకాడమిక్ సమీపిస్తున్న కొద్దీ యూనివర్సిటీల్లోని అడ్మిషన్ సెక్షన్ లోకల్, నాన్ లోకల్ విషయంలో నిరీక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన చట్ట ప్రకారంగా మెడికల్ సీట్లను కన్వీనర్ కోటా క్రింద 15% ఉమ్మడి రాష్ట్ర విద్యార్థులను పరిగణలోకి తీసుకున్నారు. అప్పుడు భర్తీ చేశారు. వచ్చిన అప్లికేషన్లలో మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేయడం జరిగింది. ప్రస్తుతం విభజన చట్ట ప్రకారంగా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని సమయం అయిపోయిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు అవి ఆ సీట్లు చెందనున్నాయి. ఉమ్మడి కోటా రద్దు కావాల్సిందే కదా అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ 5 ప్రైవేటు కళాశాలలు, 15 కాలేజీలు కన్వీనర్ కోటా కింద 1950 మెడికల్ సీట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో ఉమ్మడి చట్ట ప్రకారం 292 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉమ్మడి రాష్ట్రంలోని విద్యార్థులకు కేటాయించారు. ప్రస్తుతం ఆ ఉమ్మడి గడువు ముగిసిపోయింది. ఈ 292 సీట్లు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకే కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారంగా అధికారికంగా జీవో విడుదల చేసిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కానుందని తెలుస్తుంది. చూడాలి మరి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 4 నెలలు కావస్తుంది. ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు న్యాయం చేయాలని, తెలంగాణ విద్యార్థులు ఇప్పటికే ఎంతో నష్టపోయారని, గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ లాంటివి జరగడంతో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న దృష్ట్యా కట్టుదిట్టమైనటువంటి చర్యలతో పాటు విధి విధానాలు రూపొందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, తల్లిదండ్రులకు ఊరట కలిగించాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం